ఇరాన్తో యుద్ధానికి 5 రోజుల బ్రేక్ అంటూ హఠాత్తుగా ట్రంప్ ఒక ప్రకటన చేసేసరికి ప్రపంచం మొత్తం నిజంగా యుద్ధానికి బ్రేక్ పడిందా అన్న ఒక చర్చ స్టార్ట్ చేసేసింది. కరెక్ట్గా ట్రంప్ ప్రకటన వచ్చిన ఒక అరగంటలోనే ఇరాన్ దీని మీద స్పందించింది. ఎలాంటి చర్చలు జరగలేదు అమెరికాతో, ఇదంతా ట్రంప్ కుట్ర అంటూ ఇరాన్ మాట్లాడుతోంది. నిజంగా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయా? ట్రంప్ ఎందుకు ఆ ప్రకటన చేసి ఉండొచ్చు? దీనికి సంబంధించి మనం మాట్లాడబోతున్నాం. మనతో పాటు ఉన్నారు సిహెచ్ఎస్ఎస్ ఫౌండర్, ఎన్ఎస్ఎస్ చైర్మన్గా ఉన్న రమేష్ కండిగంటి గారు. రమేష్ కండిగంటి గారు, హఠాత్తుగా ఇరాన్తో యుద్ధానికి 5 రోజుల బ్రేక్ అంటూ ట్రంప్ చేసిన ప్రకటనకు కారణం ఏమై ఉండొచ్చు? సార్ సతీష్ సార్, నేను దీన్ని 100% ఒక స్ట్రాటజిక్ సైలెన్స్, అంటే వ్యూహాత్మక మౌనంగా కావాలని ట్రంప్ ఒక పెద్ద బిగ్ ప్లాన్ కోసము దీన్ని వాడుకోవడానికి, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్ ని అనాలిసిస్ చేసుకోవడానికి, రివ్యూ చేసుకోవడానికి ట్రంప్ తీసుకున్న నిర్ణయము. ట్రంప్ ఈ విధంగా ఎందుకు చెప్పారంటే, సైకలాజికల్ ఆపరేషన్స్, సైఆప్స్ అంటారు, సైకలాజికల్ వార్ఫేర్ లో భాగంగా శత్రు దేశాన్ని గజిబిజి గందరగోళం చేసి వాళ్ళని ఒక అయోమయ స్థితిలో నెడటానికి యుద్ధంలో ఉపయోగించే ఒక తంత్రం ఇది. కాబట్టి ఆయన జస్ట్ మీరు ఊహించుకోండి, 24 అవర్స్ బ్యాక్ ఏమన్నాడు, 100% మీరు స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ దగ్గర గనక షిప్స్ ని ఫ్రీ ప్యాసేజ్ గనక మీరు ఇవ్వకపోతే మీ పవర్ ప్లాంట్స్ అన్ని కొట్టేస్తానని చెప్పాడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ కి సంబంధించిన పవర్ ప్లాంట్స్ అన్ని. మళ్ళీ ఎమ్మంటే యూటర్న్ తీసుకొని నేను ఒక 5 రోజులు యుద్ధం ఆపుతున్నాను అని చెప్తున్నాడు. దీనికి కారణం ఏంటంటే, సైబర్ స్పేస్ లో, ముఖ్యంగా సైబర్ వార్ఫేర్ ద్వారా ఇరాన్ ని కొట్టే ప్రయత్నాలు ఎక్కువ చేస్తారు ఈ టైంలో, ఫిజికల్ గా బాంబింగ్ ఆపినట్టు కనపడి. కాబట్టి ఇరాన్ దీన్ని 100% అర్థం చేసుకుంటే ఓకే, అర్థం చేసుకోకపోతే చాలా నష్టపోద్ది. ఓకే, అంటే మరి ఇరాన్ అర్థం చేసుకున్నట్ట చేసుకోలేనట్ట? అసలు ట్రంప్ అమెరికాతో మాకు చర్చలే జరగలేదు, అసలు చర్చ అంటూ జరిగితేనే కదా అంటూ ఒక కామెంట్ చేసింది ఇరాన్. 100% నాకు తెలిసిన సమాచారం ప్రకారము సతీష్ గారు, చర్చలు జరగలేదు. చర్చలు జరిగినాయి కానీ ఇరానియన్స్ సరిగ్గా కోఆపరేట్ చేయట్లేదు అనేది అమెరికా చెప్పాలి కదా. అవును, అది చర్చలు అయితే జరగలేదండి. ఇరాను అమెరికా మధ్య చర్చలు జరగలేదు. ఇది ఏకపక్ష నిర్ణయమే డొనాల్డ్ ట్రంప్ ది. అంటే గోటితో పోయేది అనుకుంటే ఇరాన్ దాడికి ఏమైనా ట్రంప్ భయపడ్డా? భయపడి ఒక అడుగు వెనక్కేసాడు అనుకోవచ్చా? ఇంకొక రకంగా అనుకుంటున్నానండి నేను సతీష్ గారు. ఏంటంటే అది 100% ఇది చాలా జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ లో ఉన్న కొంతమంది మద్దతు అమెరికాకు అవసరమైంది ఇప్పుడు. ముఖ్యంగా నేటో కంట్రీస్ లో ఉన్న కొన్ని కంట్రీస్, యూరోపియన్ యూనియన్ నుంచి కొన్ని కంట్రీస్ ని తన వైపుకు తిప్పుకోవడానికి కొంత సమయం కావాలి అమెరికాకి. ఆ సంధికాలం, ఆ సమయాన్ని అమెరికన్ ప్రెసిడెంట్ హీ బాట్ ది స్ట్రాటజిక్ టైం. వ్యూహాత్మకంగా కాలాన్ని ఆయన కొన్నాడు. ఎలా కొన్నాడు అంటే, యూకేని తన వైపు తిప్పుకోవడానికి, యూకేతో పాటు కొద్దిగా జర్మనీ, ఫ్రాన్స్ లాంటి కంట్రీస్, లేదా ఇటలీ లాంటి కొన్ని కంట్రీస్ తన వైపు తిప్పుకోవడానికి, చాలా అడుగులు వేయడానికి, హోంవర్క్ చేయడానికి టైం కావాలి. నెంబర్ 1. నెంబర్ 2, ముఖ్యంగా ఇరాన్ కి ఏదైతే చెప్పాడో ఆ మాట జరగదు. సంధికాలము అని చెప్పాడు కదా, కానీ సంధికాలం జరగదు. మీరు చూడండి, 100% అటాక్స్ జరుగుతూనే ఉంటాయి అమెరికా నుంచి ఇరాన్ మీద. దేని మీద జరుగుతాయి? ఎట్లా జరుగుతాయి? డైరెక్ట్ అటాక్స్ జరగవు, సైబర్ స్పేస్ లో అటాక్స్ జరుగుతాయి. అది అక్కడ మనం గమనించాల్సింది అది. కాబట్టి 100% ఇది మనము దెర్ ఈస్ వాట్ యు కాల్, యు హావ్ టు రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు ఇంగ్లీష్ లో. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, మధ్య కొంచెం అంతరం ఉంటుంది చూడండి. ఆ అంతరాన్ని బట్టి మనము చదవాలే కానీ చెప్పింది 100% ట్రంప్ ఫాలో అవ్వడు. ఓకే, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ఇది ట్రంప్ ప్రకటన అనుకున్న అసలు స్ట్రాటజీ అని చెప్తున్నారు. పిక్చర్ అలాగే కనిపిస్తోంది. కానీ ఇరాన్ కూడా వెంటనే రియలైజ్ అయింది, అసలు చర్చలే జరగలేదు, ఇది ట్రంప్ కుట్ర అంటోంది. ఇలాంటప్పుడు ఇప్పుడు ఇరాన్ స్పందన ఎలా ఉండొచ్చు? ఇరాన్ ఏ మాత్రము వెనకడుగు వేయదండి. దాని యొక్క పూర్తిగా అది ఫైట్ చేయడానికే రెడీ అయ్యి పూర్తిగా ఫైట్ చేస్తుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి సతీష్ సార్, మీరు చాలా సీనియర్ జర్నలిస్టు, చాలా అనుభవం ఉన్నవారు. మన 10 టీవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకి నేను చెప్పేది ఒకటే,
2 రకాల నేషనలిజం ఉందండి. జాతీయవాదం 2 రకాలు సతీష్ గారు. ఉమ్, ఒకటి కార్పొరేట్ నేషనలిజము, రెండోది కల్చరల్ నేషనలిజం. కల్చరల్ నేషనలిజం ఈజ్ ఉమ్, వెనక్కి తిరిగి అడుగేయదు. అది ఎవరిలో ఉందో తెలుసా? అది అమెరికాలో కూడా లేదు. అది ఓకే. ఇజ్రాయెల్లో కల్చరల్ నేషనలిజం భావన ఎక్కువ ఉంది. ఇరాన్ లో కూడా కల్చరల్ నేషనలిజం భావన ఎక్కువ ఉంది. అంటే ఓకే. వాళ్ళ జాతి కోసం, వాళ్ళ సంస్కృతి కోసం, వాళ్ళ నాగరికత కోసం చివరికి చనిపోవటానికి కూడా సిద్ధపడగలిగిన మనస్తత్వాన్ని కల్చరల్ నేషనలిజము, కల్చరల్ నేషనలిస్ట్ లో ఉంటది. అది ఉమ్, అమెరికాకు ఉంది అన్ఫార్చునేట్లీ కార్పొరేట్ నేషనలిజం. ఓకే. అంటే పెట్టుబడిదారీ, డబ్బున్న మిలిటరీ మ్యానుఫ్యాక్చరర్స్, వాళ్ళ యొక్క మిలిటరీ మైట్, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, ఎంఐసి అంటారు. ఉమ్, ఇవి కార్పొరేట్ ఇంట్రెస్ట్ డామినేట్ చేస్తాయి ఎక్కడ అమెరికాలో. అదే గనక ఇరాన్, ఇజ్రాయెల్లో లేదా వేరే కంట్రీస్ లో కల్చర్ బేస్డ్ బాగా ఇదున్న దేశాలు, ఉదాహరణ చైనాలో కూడా కల్చరల్ నేషనలిజం కనపడుతుంది. ఉమ్, భారత్ లో కూడా కల్చరల్ నేషనలిజం కనపడుతుంది. కార్పొరేట్ నేషనలిజం కనపడదు భారత్ లో. ఓకే. ఈ మధ్యలో కొద్దిగా కార్పొరేట్ నేషనలిజానికి ఓకే. అవకాశం వచ్చింది, కానీ ఉమ్, మంది కూడా కల్చరల్ నేషనలిజం తో ఉన్నదే. ఉమ్, కాబట్టి ఈ కార్పొరేట్, నేను ఈ యుద్ధాన్ని ఇట్లా అభివర్ణిస్తున్నాను సతీష్ గారు. ఓకే. కార్పొరేట్ నేషనలిజం వర్సెస్ కల్చరల్ నేషనలిజం. రైట్. కార్పొరేట్ నేషనలిజం లెడ్ బై అమెరికా, ఓకే. కల్చరల్ నేషనలిజం లెడ్ బై ఇరాన్. ఉమ్, ఇజ్రాయెల్ ఈజ్ బోత్ కార్పొరేట్ అండ్ కల్చరల్ మిక్స్. ఓకే. ఇజ్రాయెల్ ఓకే. అది. దిస్ నేను ఇస్ ద మీకు- వే నేను- దట్ ఐ సమ్ అప్ ద వార్ ని ఇట్లా నేను అభివర్ణిస్తున్నాను, బికాస్ ఆఫ్ మై స్టడీస్, ఓకే. బికాస్ ఆఫ్ మై రీసెర్చ్. రైట్. ముందు నుంచి కూడా ఇరాన్తో యుద్ధం మొదలైన ప్రారంభ రోజే ఖమేనీని హతం చేసిన తర్వాత ఇక ఇరాన్ పని అయిపోయింది, ఇరాన్ని చాలా ఈజీగా అమెరికా నమిలి అట్లా మింగేస్తుంది అని అందరం అనుకున్నాం. కానీ ఇరాన్ అంత పవర్ఫుల్గా రిటార్ట్ ఇవ్వడం, అమెరికా బేసిలపై అటాక్ చేయడం, అమెరికాకు మద్దతు ఇస్తున్న గల్ఫ్ దేశాలను అటాక్ చేయడంతో ప్రపంచం నివ్వెరపోయింది. అంటే ఒక రకంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ని మనం ఓడించలేము అన్న భావనకి ఏమైనా ట్రంప్ వచ్చారని భావించవచ్చా? ట్రంప్ భయపడే ఇలాంటి ప్రకటనలు, ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నాడు అనుకోవచ్చా? యాక్చువల్గా సతీష్ సార్, ఇక్కడ ఇరాన్ ను అంత గట్టిగా నిలబడిద్దని ఊహించలేదు. అమెరికా వీక్ అయిందా అనే ప్రశ్న వస్తుంది కదా ఇప్పుడు చాలా మంది మధ్యలో. అవును. దానికి నా సమాధానం ఏంటంటే, అమెరికా పూర్తిగా విజయాన్ని సాధించలేదు, కానీ ఉమ్, మిలిటరీ పరంగా చాలా ఇంపార్టెంట్, ఇరాన్కి సంబంధించిన ఇంపార్టెంట్ వైటల్ ఇన్స్టలేషన్స్ కొట్టిన మాట వాస్తవము. ఉమ్, అలానే ఇరాన్ కూడా అమెరికా యొక్క మిత్రపక్షాల దేశాల్లో ఉన్న అమెరికన్ బేసిస్ మీద నష్టపరిచిన మాట వాస్తవము. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇరాన్ ఎందుకు నిలబడగలిగింది అంటే ఇరాన్ స్వశక్తితో కాదండి. ఇరాన్ స్వశక్తితో పాటుగా, అంటే ఇరాన్ దగ్గర మానసిక స్వశక్తి ఉంది. అంటే రైట్. వాళ్ళు మైండ్ సెట్ లో వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉన్నారు, చనిపోయినా సరే పోరాడు చనిపోవాలని ఇరానియన్లు సిద్ధమై ఉన్నారు. ఎందుకంటే కల్చరల్ నేషనలిజం కాంటెక్స్ట్ లో ఇరాన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. అదే మరణమో వీర స్వర్గమో అంటారు కదా. చైనా రష్యా ప్లస్ నార్త్ కొరియా ప్లస్ లిటిల్ బిట్ ఆఫ్ టర్కిష్ యాటిట్యూడ్, అండ్ ఆల్సో హౌతీ, హమాస్, హిజ్బుల్లా, ఇవన్నీ ఇరాన్ వెనుకున్న శక్తులు. అందుకని ఇరాన్ ప్రతిదాడి చేయగలుగుతుంది అమెరికా మీద. ఓకే. అలాగని అమెరికా యుద్ధంలో ఓడిపోలేదు, ఇంకా చాలా చాలా రోజులు యుద్ధం కొనసాగుద్ది. అమెరికా, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్, చైనాని ఎదుర్కోవటానికి ఇరాన్ మీద యుద్ధం ఇప్పుడు అంత అత్యవసరం ఏంటంటే, ఆయన ఒక ప్రకటన చేశారు. నేను అమెరికాని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ చేస్తానని ఒక ప్రకటన చేశాడు ఆయన. ఆ ప్రకటనకి ఆయన కట్టుబడి అమెరికాని గ్రేట్ నెంబర్ 1 గా చేయాలి అంటే అడ్డం వస్తున్నది ఎవరు అంటే అసలు చైనా, ఇరాన్ కాదు. కానీ ఇరాన్ అడ్డం పెట్టుకొని చైనాను కొట్టాలి. నేను కొట్టాలి అంటే చైనాకి సంబంధించిన ఎనర్జీ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ నుంచి, ఇరాన్ నుంచి తీసుకుంటుంది. సో ఆ ఏరియాలో దాన్ని కట్ చేస్తే చైనా కట్ అవుతుంది.
చైనా బయలాజికల్ వార్ఫేర్ ద్వారా కోవిడ్ ద్వారా అమెరికాను కొడతానని చూసింది మొన్న 2020 నుంచి 2022 మధ్య. ఇప్పుడు అమెరికా 2026లో చైనాను కొట్టాలి అంటే ఓకే ఎనర్జీ సెక్యూరిటీ, ఎనర్జీ యాజ్ ఏ వెపన్, ఎనర్జీ సెక్యూరిటీ, ఎనర్జీ ఇన్సెక్యూరిటీ యాజ్ ఏ వెపన్ చైనాను కొట్టాలంటే ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ దగ్గర నుంచి ఓకే ప్లస్ ఇరాన్ దగ్గర నుంచి ప్లస్ వెనుజులా దగ్గర నుంచి కూడా ఆయిల్ వెళ్ళకూడదు చైనాకి. చూడండి ఎన్ని ప్లేసెస్ లో చైనాకి ఆయిల్ ఆపిందో చూడండి అమెరికా. అవును. వెనుజులా, ఇరాన్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అయిన సౌదీ, ఖతార్, యెమెన్, బహ్రెయిన్, యుఏఈ ఇవన్నీ చైనాకి ఇంకొక 2 months కనుక యుద్ధం కంటిన్యూ అయితే చైనా కూడా ఈ ఎకనామిక్ అంటే ఈ ఎనర్జీ విషయంలో ట్రేడ్, ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఎల్ఎన్జి, ఎల్పిజి విషయంలో చాలా ఇబ్బందులకు గురవుద్ది. తద్వారా ప్రపంచ మ్యానుఫ్యాక్చరింగ్ నెంబర్ 1 అయిన చైనాకి ఆర్థికంగా దెబ్బలు తగులుతాయి. దట్స్ వాట్ అమెరికా వాంటెడ్ అండ్ దట్ విల్ హ్యాపెన్. ఓకే. అట్ ద సేమ్ టైం అమెరికా ఆల్సో విల్ బ్లీడ్. అమెరికా కూడా దెబ్బలు తగలకుండా ఉండదు. ఇప్పటికే చాలా ఆర్థికంగా చాలా దెబ్బతింది అమెరికా బికాస్ ఆఫ్ దిస్ వార్ కనిపిస్తోంది. కానీ చైనాను కొట్టాలంటే వేరే మార్గం లేదు. అమెరికా ఎప్పుడైనా కొట్టొచ్చు చైనాని, కానీ ఇప్పుడు ఎందుకు కొడుతుంది అంటే డొనాల్డ్ ట్రంప్ నేను 2 ఏళ్ల తర్వాత ఇక నన్ను నా మాట ఎవరెనరు, నా రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైంది, అయిపోయింది, నేను నా జీవితంలో లాస్ట్ ఛాన్స్ ఇది నాకు, అందుకని హీ హాస్ గాన్ ఆల్ అవుట్. రైట్. బట్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ మెనీ ఇన్నోసెంట్ పీపుల్ అండ్ అదర్స్. ఇట్ డజంట్ మ్యాటర్. ఒకసారి నీకు రాజ్య వ్యామోహం వచ్చిన తర్వాత నువ్వు దేనికైనా తెగిస్తావు అంటానికి ఇది ఒక ఉదాహరణ. ఓకే. అంటే యాక్చువల్గా మనం చూసాం, యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ ఒక 3 షరతులు పెట్టింది, లేదు అమెరికా ఒక 5 షరతులు పెట్టి ఈ షరతులకు ఒప్పుకుంటే యుద్ధ విరామం వైపు అడుగులు వేద్దామంటూ సంకేతాలు ఇస్తోంది, లేదంటే మధ్యవర్తులు అటు ఇటు మాట్లాడుతున్నారు. ఇలాంటి డిస్కషన్స్ అన్నీ జరిగాయి. కొన్ని వాస్తవాలు కూడా ఉండొచ్చు. నిజంగా ఈ 2 దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయా? ఒకవేళ చర్చలు జరిగితే ఏ అంశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి? ఒకవేళ రేపొద్దున చర్చలకు అవకాశం ఉంటే ఏ అంశాలపై చర్చించవచ్చు ఈ 2 దేశాలు? సరే, ఈ 2 దేశాలు ఇప్పుడు కూర్చొని మాట్లాడుకునే స్థితిలో లేవండి. ఈ 2 దేశాలకి ఒక మధ్యవర్తిత్వం వహించే దేశం కావాలి. ఆ దేశమే భారతదేశం సార్. భారతదేశము రష్యాతో మాట్లాడగలదు, చైనాతో మాట్లాడగలదు, అమెరికాతో మాట్లాడగలదు, ఇజ్రాయెల్ తో మాట్లాడగలదు, ఇరాన్ తో మాట్లాడగలదు, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అయిన సౌదీ అరేబియా, ఒమన్, మన యుఏఈ, బహ్రెయిన్, ఖతర్ అందరితో మాట్లాడగలిగిన శక్తి ఒక్క భారత్ కి మాత్రమే ఉంది. నేను అందుకనే పదే ఒకటే మాట చెప్తున్నా, వితౌట్ దెర్ ఈజ్ నో టెస్టిమెంట్ వితౌట్ ఎ టెస్ట్ అంటారు ఇంగ్లీష్ లో. అంటే మనము విశ్వగురువుగా బై 2047 భారత్ నిలబడాలి అంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మన ప్రయత్నం మనం చేసి ఎంతో కొంత శాంతి పవనాలు తీసుకొచ్చే బాధ్యతని భారత్ తన భుజస్కంధాల మీద పెట్టుకొని ప్రయత్నం చేయాలి. దౌత్యం ద్వారా కానీ లేదా భయపెట్టేది చేయలేం, కానీ బామాలి అంటే దౌత్యంగా చేయగలము. దౌత్యంతో అంటే డిప్లొమాటిక్ గా మనం చేయగలము. ఆ చేయాల్సిన పని ఇప్పుడే చేయాలి. ఎందుకు చేయాలి అంటే ప్రపంచానికి మన పొలిటికల్ సైన్స్ లో, రాజనీతి శాస్త్రంలో 2 మాటలు ఉంటాయండి సతీష్ గారు. డిజూరీ, డిఫాక్టో. డిజూరీ అంటే డిఫాక్టో. డిజూరీ అంటే ఏంటంటే ఉదాహరణ లెట్స్ సే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనుకుందాం, డిజూరీ. డిఫాక్టో అంటే లెట్స్ సే మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అంటే వాస్తవంగా లేదా సింబాలిక్ గా. మనము కనీసం సింబాలిక్ గానైనా ప్రపంచ విశ్వగురువుగా నిలబడాలంటే ఇప్పుడు ఆ నాయకత్వం కోసం మనము అంటే ఆ శాంతి, ప్రపంచ శాంతి కోసం భారతదేశం మిగతా అన్ని వారింగ్ పార్టీస్ ఎవరెవరైతే యుద్ధంలో దిగినాయో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరెవరికైతే ఆ ప్రత్యక్షంగా దిగిన వాళ్ళకి సహాయం చేస్తున్నాయో అందరితో మాట్లాడగలిగిన శక్తి, యుక్తి, ఓర్పు, నేర్పు భారత్ కు ఉన్నాయి. ఈ భారత్ ఇప్పుడు కరెక్ట్ గా తన నాయకత్వాన్ని ప్రదర్శించి ప్రపంచ శాంతిని తీసుకురావాలి. కానీ ఈరోజు మనం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రకటన మనం చూసాం. అంటే కోవిడ్ లాంటి పరిస్థితి మళ్ళీ రావచ్చు, ప్రజలు సంసిద్ధంగా ఉండాలి, యుద్ధం చాలా రోజులు సాగొచ్చు, చాలా పరిణామాలకు మనం ఎదుర్కోవడానికి మానసికంగా రెడీగా ఉండాలి అంటూ ఒక ప్రకటన చేశారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా ఇంకా మరికొద్ది రోజులు ఇది కంటిన్యూ అవుతుంది, మరికొన్ని కష్టాలు చూడబోతున్నాం అన్నది చెప్పకనే చెప్పినట్టేనా?
అసలు దాంట్లో డౌటే లేదు సతీష్ సార్. మనము 10 టీవీలో కూర్చొని మార్చి 4 తారీఖు 5 తారీఖు ఉమ్, ఒక ఇంటర్వ్యూ చేశాము. మళ్ళీ మార్చి 12 కూడా ఒక ఇంటర్వ్యూ చేశాము. అప్పుడు అవును. కూడా చెప్పాను నేను మీకు. ఉమ్, ఇది దశల వారీగా ఈ యుద్ధము 1 వీక్ కి ఎక్స్టెండ్ అవుతా ఉంటదండి. ఇప్పుడు అల్లా ఆగదని చెప్పాను. ఉమ్, అదే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మీరు చెప్పారని మీరు ఇప్పుడు చెప్తున్నారు. నేను అవును. కూడా విన్నాను. ఉమ్, 100% దిస్ వార్ విల్ నాట్ స్టాప్ నియర్ బై. ఓకే. అంటే ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఉమ్, అంటే ఫిజికల్ స్పేస్ లోను, సైబర్ స్పేస్ లోను, మారిటైమ్ స్పేస్ లోను, మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ లోను, పొలిటికల్ స్పేస్ లోను, అన్ని స్పేసెస్ లో ఈ పంచభూతాల్లో ఈ యుద్ధానికి సంబంధించిన ప్లానింగ్, ప్రిపరేషన్, పర్స్పిరేషన్ అంతా జరుగుతూనే ఉంటది. ఉమ్, ఇప్పుడు యుద్ధం ఆగదు. కాబట్టి భారతదేశం కూడా తన వనరుల్ని చాలా జాగ్రత్తగా వాడుకుంటా, ఎక్కువగా ఖర్చు పెట్టకుండా మనము ఒక పొదుపు, స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్ మెథడ్ లో మనం యుద్ధంలో లేమని అనుకోవద్దు దయచేసి. ఓకే. మనం ఆల్రెడీ యుద్ధంలో ఉన్నాము. ఉమ్, కాకపోతే మన దేశం నుంచి మనం ఏమి బాంబులు వేయట్లేదు. మన దేశం మీద ఎవరు బాంబులు వేయట్లా. కానీ ఆర్థిక బాంబులు, ఎకనామిక్ బాంబ్స్, ఎకనామిక్ థ్రెట్, ఉమ్, ఎకనామిక్ వూండ్స్, అంటే ఆర్థిక గాయాలు. రైట్. కొత్త తెలుగులో చెప్పాలంటే అవును. అంటే మనం ఆర్థిక ధరలతో యుద్ధం గాయాలు, చేయాలి, ఆర్థిక గ్యాస్ కొరతతో ఇబ్బందులు యుద్ధం చేయాలి, ఇక ఆయిల్ నుంచి కొరతతో పెరుగుతా యుద్ధం ఉంటాయి. చేయాలి. కాబట్టి మనము ఎంత స్వీయ పొదుపు, స్వయం నియంత్రణ చేస్తే అంత మంచిది. ఓకే. నలుగురు వెళ్లాల్సిన కారులో ఒకళ్ళు వెళ్ళొద్దు. ఉమ్, 10 మంది కూర్చోవాల్సిన బస్సులో ఒకళ్ళు కూర్చొని ప్రయాణం చేయొద్దు. ఉమ్, అంటే మాస్ ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి, పర్సనల్ గా దగ్గర నుంచి, ఇప్పుడు ఉన్నది చూపించుకోవడానికి 4 కార్లు, ఒక కుటుంబ సభ్యులు 4 కార్లు వాడకుండా ఒక కుటుంబ సభ్యులందరూ ఒక అవసరమైతే ఒక కారులో వెళ్ళటమో, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, మెట్రోసో, పబ్లిక్ బస్ సర్వీసెస్ ఉపయోగించాల్సిన అవసరము, 100 మందిని పిలిచి భోజనం పెట్టాల్సిన సమయంలో కొద్దిగా తగ్గించి ప్రస్తుతానికి ఓ 10 మందిని పిలిచి భోజనం పెడతాం. అట్లాంటి అదే ఇందాక నరేంద్ర మోడీ సార్, మన ప్రధానమంత్రి గారు కూడా చెప్పింది అదే. రైట్. ఇప్పుడు మనం ఎంత పొదుపు చేస్తే అంత వేరే వాళ్ళని అడిగే అవసరం ఉండదు మనకి. ఓకే. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము చేతులు చాసే అవసరం లేకుండా ఉమ్, మన చేతిలో ఉన్నదాన్ని కంట్రోల్ చేసుకోవడం ద్వారా మనము ఒక రోల్ మోడల్ గా నిలవాలి. ఇది కూడా ఓకే. కోవిడ్ లో ఏ విధంగా అయితే మనం ఒక మంచి వ్యాక్సిన్ తీసుకొచ్చి ప్రపంచాన్ని బతికిచ్చామో, రైట్. ఇప్పుడు కూడా ఒక చక్కటి స్వయం నియంత్రణ, స్వీయ నియంత్రణ మోడల్ ని తీసుకొచ్చి ఉమ్, మన ఆర్థిక రంగాన్ని, మన వాణిజ్య రంగాన్ని, వర్తక రంగాన్ని, సామాజిక ఆర్థిక సోషల్ మీడియా రంగం ద్వారా ఉమ్, భారత్ ఒక రోల్ మోడల్ గా నిలవాల్సిన ఆవశ్యకత, అవసరము రైట్. ప్రపంచ చరిత్రలో మనకి భారతదేశానికి ఒక అవకాశం వచ్చింది, సువర్ణ అవకాశం, ఓకే. టు షో అవర్ మెటల్. ఓకే. అంటే ఇప్పుడు మనం హర్మూజ్ జలసంధి జోలుకు వస్తే గల్ఫ్ జలాల్లో మందుగుండ పాత్రలతో సమాధానం ఇస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చిన 24 గంటల్లోనే ట్రంప్ ఈ ప్రకటన చేశాడు. అవునండి. దీని వెనక మతలబ్ ఏంటి? సింపుల్ సార్. ఈ వార్ స్ట్రాటజీలో ఇది ఒక భాగం సార్. శత్రువుని గజిబిజి చేసి గందరగోళం చేయటం, ఎట్లయినా సరే సామం, దానం, భేదం, దండం వాడి యుద్ధం గెలవటం అనేది చాలా అవసరము. దాంట్లో భాగంగా సైకలాజికల్ ఆపరేషన్స్ అంటారు, సయాప్స్ అంటారు. ఉమ్, యుద్ధ తంత్రంలో ఒకటి ఏంటంటే శత్రువుని ముఖ్యంగా గందరగోళంలో పెట్టాలి. నా నెక్స్ట్ మూవ్ ఏంటో శత్రువు తెలియకూడదు. ఒక పక్కన ఒక మాట అంటున్నా, ఇంకో పక్కన ఇంకో మాట అంటున్నా. అది కూడా ఎవరు, దేశాధ్యక్షుడే చెప్తున్నాడు, ట్రంపే చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఇబ్బంది పెడతాను మీరు గనక స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయకపోతే అని. ఓకే. మళ్ళీ ఎమ్మంటే నేను మీకు 5 రోజులు సంధి ప్రకటిస్తున్నాను, 5 రోజుల పాటు యుద్ధం చేయనని చెప్తున్నాడు. ఉమ్, ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాడంటే సైకలాజికల్ గా ఇరాన్ వెనుకున్న దేశాలు, లేకపోతే ఇరాన్ వెనుకున్న శక్తుల్ని రైట్. అయోమయంలో పెట్టి ఓకే. తన పని తాను చేసుకుంటా పోతాడు. ఉమ్, మీరు చూస్తా ఉండండి. ఉమ్, ఇది యుద్ధం ఆగదు, ఓకే. దాడులు ఆగవు, ఉమ్. ఇది ఇంకా పెరుగుతూనే ఉంటాయి. 5 రోజుల బ్రేక్ అని ట్రంప్ ఒక ప్రకటన చేశాడు. ట్రంప్ కుట్ర, అలాంటి చర్చలు ఏమి జరగలేదు అని ఇరాన్ ప్రకటించింది. అంటే ఖచ్చితంగా ఈ 5 రోజులు యుద్ధానికి నిజంగా ట్రంప్ విరామం ఇస్తాడా? ఒకవేళ ఇస్తే 5 రోజుల తర్వాత ఏం జరగచ్చు? యుద్ధం పరిస్థితి ఎలా ఉండొచ్చు? సార్, మీకు అమెరికన్ ఫైటర్ జెట్స్, B-2 స్టెల్త్ బాంబర్స్, కొన్ని బాంబులు వేయటం కనపడకపోవచ్చేమో కానీ 5 రోజులు ఉమ్, సైబర్ స్పేస్ లో దూరి అన్ని ఫెసిలిటీస్ ని ఇబ్బంది పెడతాం ద్వారా, అంతర్జాలం ద్వారా మాయాజాలం జరుగుద్దండి అమెరికా వైపు నుంచి. గుర్తుపెట్టుకోండి, ఓకే. అంతర్జాలం ద్వారా మాయాజాలం. మాయాజాలం చేసి ఇరాన్ వెనుకున్న దేశాలను గాని, శక్తుల్ని గాని స్పేర్ చేయకుండా కొడతా వెళ్ళిపోతా ఉంటారు. ఉమ్, సో ఇది చెప్పేది ఒకటి, చేసేది ఒకటి.
దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఇరాన్‌కి ఈ పాటికి అర్థమై ఉంటది అమెరికా వ్యూహం. ఉమ్, సో, మనము మీ ద్వారా 10 టీవీ ద్వారా నేను కోరుతుందేంటంటే, మన తెలుగు ప్రజలందరి యొక్క లేదా భారతీయుల యొక్క సంక్షేమం కోసం మనం చేయాల్సింది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఉమ్, సతీష్ సార్. ఉమ్, మీ ద్వారా మనం భారతీయ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖని ఇంకా ఎక్కువ మంది ఆఫీసర్స్‌తో, ఎక్కువ మంది స్టాఫ్‌తో మనము రిక్రూట్‌మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకంటే, 1,00,00,000 మంది పైగా భారతీయులు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్‌లో ఉన్నారిప్పుడు. అవును. ఇది చిలికి చిలికి గాలివానయ్యి ఈ మిగతా కంట్రీస్‌లో గనక ఇంకా అంటే ఈ యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్‌లో మన తెలుగు వారికి లేదా మన భారతీయులకి ఇబ్బందికర పరిస్థితులు రాకముందలే మనం వాళ్ళని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారా? లేకపోతే వాళ్ళకి కౌన్సెలింగ్ ఇచ్చి అక్కడే పెడతారా? వాళ్ళ మంచి చెడులేంటి? ఇవన్నిటి మీద దృష్టి పెడతానికి ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్ ఉమ్, సంఖ్య పెంచాలి. ఓకే. నంబర్ పెంచాలి. ఉమ్, సో, దాంతో పాటు భారతదేశం ఒక లౌకిక రాజ్యం గాబట్టి, ఇక్కడ ఎటువంటి తేడాలు రాకుండా భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న ప్రాంతాల మధ్య ఇంటిగ్రిటీ, ఇంటిగ్రేషన్, నేషనల్ యూనిటీ అనేది పెంచటానికి మనం కార్యక్రమాలు చేసుకుంటా, రైట్. ఒకటే జెండా, ఒకటే ఎజెండా అనే గొప్ప యూనిఫైడ్ ఇండియా భారత్ రావటానికి మనం ప్రయత్నాలు చేసుకోవాలి. ఎందుకంటే, ఉమ్, అమెరికా చేసే పనులు అమెరికా చేసుకుంటూ ఎళ్తది. అవును. ఇరాన్ చేసే పనులు ఇరాన్ చేసుకుంటూ ఎళ్తారు. ఇరాన్ వెనుకున్న చైనా ఇరాన్‌కి మద్దతుగా ఏం చేయాలో అది చేసుకుంటూ ఎళ్తది. ఉమ్, ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఏం చేయాలో అది చేసుకుంటూ ఎళ్తే, మనమేం చేయాలనే దాని మీద క్లారిటీ కోసం చెప్తున్నా. మన భారతదేశం నుంచి మన భారతీయుల్ని వేరే దేశాల్లో ఉన్న భారతీయుల్ని రక్షించుకోవడంతో పాటు, మన భారతదేశ అంతర్గత భద్రతను రక్షించుకోవటానికి మనము వార్ ఫూటింగ్ మీద పనిచేసి, మనోళ్ళ యొక్క యోగక్షేమాలు చూసుకోవటానికి. అది ఉప్పు గావచ్చు, పప్పు గావచ్చు, లేదా కూరగాయల ధరలు గావచ్చు, పెట్రోలు, కిరోసిన్, డీజిల్ ధరలు గావచ్చు, ఓకే. ఏదైనా కావచ్చు. పొదుపుగా వాడి ఆధారపడటం తగ్గిచ్చి, ఓకే. ఉన్న వనరుల్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని, ఎవరి దగ్గర మనము దేహి అనకుండా ఉండే విధంగా మనము మానసిక సంసదతో పాటు దాన్ని మనము యాక్షన్‌లో గూడా చూపించటం ద్వారా ఉమ్, భారత్ ఒక రోల్ మోడల్ అవుద్ది. ఓకే. అంటే ఇక్కడ ఖమేని ఎప్పుడైతే చనిపోయాడో తనయుడు ముజ్తబా ఖమేని ఇరాన్కి సంబంధించి ఒక రకంగా సుప్రీం కమాండర్గా బాధ్యతలు స్వీకరించాడు. తర్వాత వార్ఫేర్ మారింది. అమెరికాతో ఇంకా తాడో పేడో తేల్చుకోవాలన్న ధోరణి ఇంకా చాలా ప్రబలంగా ఆ, ఇరాను వంటబట్టించుకుంది. అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన అంటే ముజ్తబా ఖమేని రాకతో ఇరాన్ మరింత బలపడింది, ట్రంప్కి చుక్కలు చూపిస్తున్నాడని అనుకోవచ్చా? అంటే తప్పనిసరిగా ఇరాన్ గట్టిగా నిలబడిందనే దాంట్లో సందేహం లేదు. బట్ ఉమ్, అట్ ద సేమ్ టైమ్ అసలు గ్రౌండ్ రియాలిటీ ఇరాన్‌లో ఇప్పుడు ఎలా ఉంది అని చూసినప్పుడు, ఉమ్, ఔట్ ఆఫ్ 10 స్కేల్‌లో 6 పాయింట్స్ అంటే ఔట్ ఆఫ్ 10లో 6 పాయింట్స్ వరకి ఇరాన్‌లో ధ్వంసం జరిగింది. ఉమ్, అలానే ఇరాన్ గూడా కాముగా లేకుండా మిగతా వాటి మీద గూడా అమెరికాకి సంబంధించిన మిత్రపక్షాలకి సంబంధించిన దేశాల్లో ఉన్న అమెరికన్ బేసెస్ మీద గూడా ఔట్ ఆఫ్ 10 స్కేల్ తీసుకుంటే ఒక 4-5% వీళ్ళు కొట్టగలిగారు. ఉమ్, ఎవరు? ఇరానియన్లు. ఉమ్, దాంట్లో డౌట్ లేదు. కానీ హౌ ఫాస్ట్ అమెరికా విల్ రికవర్ ఫ్రమ్ ద వార్ అండ్ హౌ ఫాస్ట్ ఇరాన్ విల్ రికవర్ ఫ్రమ్ ద వార్ అని చూసినప్పుడు, ఓకే. ఇరాన్ విల్ టేక్ మచ్ లాంగర్ టైమ్ టు రికవర్. రైట్. ఉమ్, దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. వార్ రీకన్స్ట్రక్షన్, వార్ రీబిల్డింగ్, పీస్ బిల్డింగ్, పీస్ మేకింగ్ ఈ ఈ ఈ పద్ధతులు ఉన్నాయి చూడండి సార్. రైట్. వీటికి ఇరాన్ ఎక్కువ టైం తీసుకుంటది. ఉమ్, కాబట్టి మనం గమనించాల్సింది ఇక్కడ 2 పెద్ద దేశాల మధ్య జరుగుతున్న వార్ ఇది. దానికి రీజనల్ గానేమో ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ గా కనపడుతుంది. ఉమ్, పెద్ద స్థాయిలో చూసినప్పుడు, బిగ్ పిక్చర్ లో చూసినప్పుడు, ఇట్ ఈస్ ద ఫైట్ బిట్వీన్ ది అమెరికన్ కార్పొరేట్ నేషనలిజం వర్సెస్ ఓకే. ద చైనీస్ కల్చరల్ నేషనలిజం. ఉమ్, చైనీస్ కల్చరల్ నేషనలిజం లో ఏజెంట్ ఎవరయ్యా అంటే ఇరానియన్ కంట్రీ. ఇరాన్ యాజ్ ఎ Right. కంట్రీ ఓకే. రీజనల్ పవర్. ఓకే. అమెరికాకి సంబంధించిన కార్పొరేట్ ప్లస్ కల్చరల్ నేషనలిజం రెండింటిని సమపాళ్లలో రంగరించుకుంది ఇజ్రాయెల్. ఉమ్, ఎందుకంటే నేను ఇజ్రాయెల్లో ఉండి ఇజ్రాయెల్లో చదువుకొని వచ్చాను కదా. ఎస్ ఐ నో. కార్పొరేట్ ఇంట్రెస్ట్లు ఎంత బలంగా ఉంటాయో కల్చరల్ గా కూడా ఇజ్రాయెల్ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ కంట్రీ. ఏది ప్రాణం పెట్టేస్తారు రైట్. ఇజ్రాయలీస్. అవును.
సో ఇక్కడ ఇరాన్ లో లేనిది ఇజ్రాయెల్ లో ఉన్న ఒక చిన్న అడ్వాంటేజ్, నేను అక్కడ ఉండొచ్చాను కాబట్టి చెప్తున్నా. ఉమ్, ఇరాన్ లో ఓన్లీ కల్చరల్ నేషనలిజం యొక్క ఇది ఉంది, కానీ ఇజ్రాయెల్ లో కార్పొరేట్ ప్లస్ కల్చరల్ రెండు కలిపిన నేషనలిజం ఉంది. రైట్, ఓకే. అందుకని ఇజ్రాయెల్ ని స్టార్ట్అప్ నేషన్ అంటారు. సో ఇక్కడ మనము ఈ యొక్క వార్ గేమ్ ని అర్థం చేసుకొని రైట్, భారతదేశానికి ఏమేం కావాలో దానికి మనం సమాయత్తం కావాలని ఓకే. నేను కోరుకుంటున్నా. రైట్. థ్యాంక్ యూ రమేష్ కనికంటి గారు. మనం చూస్తున్నాం 5 రోజుల బ్రేక్ అంటూ ట్రంప్ చేసిన ప్రకటన వెనుక భారీ స్ట్రాటజీ ఉంది. ఇరాన్ కూడా దాన్ని స్మెల్ చేసింది. ఎలాంటి చర్చలు జరగలేదు అంటూ ఇరాన్ చేసిన ప్రకటన నేపథ్యంలో ట్రంప్ ఒక గేమ్ ఆడేటట్టుగా ఒక ప్రకటన అయితే చేయడం, ఈ 5 రోజుల విరామాన్ని ఇచ్చి మరోవైపు సైబర్ స్పేస్పై అటాక్ చేసే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్టుగా రమేష్ కనికంటి స్పష్టంగా చెప్తున్నారు. అలాగే 5 రోజుల విరామం అనేది ఉండదు. ఖచ్చితంగా 5 రోజుల విరామం తర్వాత యుద్ధం స్కేల్ అనేది మారబోతోంది. ఇరాన్ ఈ స్థాయిలో ప్రతిఘటిస్తుందని ట్రంప్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలోనే ఒక రకంగా ట్రంప్ వెనకడుగు వేశాడా, ఆ ట్రంప్ ప్రస్తుత పరిస్థితి ముందు నుయ్యి వెనక్కి గొయ్యి అన్నట్టుగా ఉందా అంటే కాదు అనే సమాధానం అయితే రావడం లేదు. అంటే ట్రంప్ పరిస్థితి కొంచెం అలాగే కొంత వాతావరణం క్రియేట్ అవుతుంది. సతీష్ సార్, ఒక పాయింట్ సార్, ఆ, ఓవర్ట్లీ అంటే బయటికి కనపడే విధంగా యుద్ధం ఆగిపోవచ్చేమో. Right. ఓవర్ట్లీ అంటే ఓకే. సీక్రెట్ గా యుద్ధానికి సంబంధించింది ఏది ఆగట్ల అమెరికా వైపు నుంచి. రైట్, రైట్. థ్యాంక్ యూ రమేష్ కనికంటి గారు. ఇది 10 టీవీ స్పెషల్ డిబేట్. జై హింద్.